హాయ్ హలో నమస్తే. నేను మీ శివ. ఈరోజు మనం దర్శించుకోబోతున్న ఆలయం దేవనకొండ మండలంలో గద్దెరాల మారెమ్మ అవ్వ దేవస్థానం. రాయలసీమ నేలలో ఎన్నో మహిమాన్వితమైన గ్రామ దేవతలు కొలువై ఉన్నారు. అలాంటి శక్తి స్వరూపిణిల్లో ఒకరు గద్దెరాల మారెమ్మ అవ్వ. కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలోని గద్దెరాల గ్రామంలో వెలిసిన ఈ అమ్మవారు వేలాది మంది భక్తుల ఆరాధ్య దైవం. రెండేళ్లకొకసారి జరిగే జాతరలో లక్షలాది మంది భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందుతారు. ఈరోజు గద్దెరాల మారెమ్మ అవ్వ చరిత్ర, జాతర విశిష్టత, పల్దొడ్డి బోనాల సాంప్రదాయం, స్థానిక పురాణ కథలను తెలుసుకుందాం. గద్దెరాల గ్రామం దేవనకొండ మండలంలో ఉన్న ఒక ప్రాచీన గ్రామం. ఈ ప్రాంత ప్రజలు వ్యవసాయాన్ని ప్రధాన వృత్తిగా చేసుకుని జీవిస్తున్నారు. గ్రామస్తుల జీవన విధానంలో మారెమ్మ అవ్వకు ప్రత్యేక స్థానం ఉంది. ఏ శుభకార్యం ప్రారంభించినా మొదట అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీ. అమ్మవారిని గ్రామ రక్షకురాలిగా భావిస్తూ తరతరాలుగా భక్తులు పూజిస్తున్నారు. స్థానిక విశ్వాసం ప్రకారం అనేక సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో అంటువ్యాధులు, కరువు, అడవి మృగాల బెడద ఎక్కువగా ఉండేదట. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ఒకరోజు గ్రామంలోని ఒక గొర్రెల కాపరికి అమ్మవారు స్వప్నంలో దర్శనమిచ్చారట. నేను ఈ నేలలోనే ఉన్నాను, నన్ను వెలికి తీసి ఆలయం నిర్మించి పూజిస్తే మీ గ్రామాన్ని అన్ని కష్టాల నుండి కాపాడతాను అని చెప్పారట. మీరు చూస్తున్న ఈ శిలపై జాతర సమయంలో ఒక గద్ద వచ్చి ఇక్కడ కూర్చొని జాతరను పరిశీలిస్తుందట. అలా గద్ద రావడం అంటే అమ్మవారు సంతోషపడినారు అని భక్తులు విశ్వసిస్తారు. మరుసటి రోజు గ్రామస్తులు స్వప్నంలో చెప్పిన ప్రదేశంలో తవ్వగా ఒక పవిత్ర శిల బయటపడిందని పెద్దలు చెబుతుంటారు. ఈ శిలనే అమ్మవారి స్వరూపంగా భావించి ఆలయం నిర్మించి పూజలు ప్రారంభించారని స్థానిక కథనం. ఆ తర్వాత గ్రామంలో వ్యాధులు తగ్గిపోయాయని, పంటలు బాగా పండాయని భక్తులు విశ్వసిస్తారు. గద్దెరాల మారెమ్మ అవ్వ జాతర రెండేళ్లకొకసారి అత్యంత వైభవంగా జరుగుతుంది. జాతర సమయంలో ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాకుండా కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు. డప్పులు, మంగళ వాయిద్యాలు, పల్లకీ సేవ, ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలు, రాత్రంతా కొనసాగే భక్తి కార్యక్రమాలు జాతరకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. గద్దెరాల జాతరలో అత్యంత విశిష్టమైన సాంప్రదాయం పల్లెదొడ్డి బోనాలు. జాతర సందర్భంగా పల్లెదొడ్డి గ్రామంలోని దాదాపు ప్రతి ఇంటి నుంచి ఒక బోనం సిద్ధం చేస్తారు. ఎందుకంటే అమ్మవారు పుట్టినిల్లు పల్లెదొడ్డి గ్రామం అని భక్తులు విశ్వసిస్తారు. సాంప్రదాయ పద్ధతిలో అలంకరించిన బోనాలను డప్పు మేళంతో, భక్తి నృత్యాలతో ఊరేగింపుగా గద్దెరాళ్ళ ఆలయానికి తీసుకువస్తారు. స్థానికుల విశ్వాసం ప్రకారం పల్లెదొడ్డి బోనాలు ఆలయానికి చేరిన తరువాతే జాతర సంపూర్ణమవుతుంది. ఈ సాంప్రదాయం తరతరాలుగా కొనసాగుతుంది. అమ్మవారిని దర్శించుకునే భక్తులు బోనాలు సమర్పించడం, ముడుపులు కట్టడం, కొబ్బరికాయలు కొట్టడం, ప్రత్యేక పూజలు చేయించడం వంటి మొక్కుబడులు చెల్లిస్తారు. సంతానం కోసం, ఆరోగ్యం కోసం, వ్యవసాయం బాగా జరగాలని, కుటుంబ శాంతి కోసం భక్తులు అమ్మవారిని ప్రార్థిస్తారు. తమ కోరికలు నెరవేరాయని అనేక మంది భక్తులు విశ్వాసంతో చెబుతుంటారు. గద్దెరాల మారెమ్మ అవ్వ కేవలం ఒక గ్రామ దేవత మాత్రమే కాదు, ఆ ప్రాంత ప్రజల విశ్వాసానికి ప్రతీక. తరతరాలుగా కొనసాగుతున్న సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం. జాతరలో కనిపించే భక్తి,
పల్లెదొడ్డి బోనాల ఆచారం, గ్రామస్తుల ఐక్యత మన తెలుగు సంస్కృతికి గొప్ప వారసత్వం. మీకు అవకాశం దొరికితే ఒకసారి గద్దెరాల మారెమ్మ అవ్వను దర్శించి ఆ ఆధ్యాత్మిక అనుభూతిని పొందండి. అమ్మవారి కృప మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ జై మారెమ్మ తల్లి.